హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఉదయాన్నే లేసేసి కట్ల పొయ్యి అయితే ముట్టించేసి రైస్ అయితే పెట్టేసాను. పొయ్యి అయితే బాగానే మండుతూ ఉంది. అన్నం కూడా పొంగు రాబోతుంది. మనం వేసాం కదండి తోటకూర పాలకూర విత్తనాలు, అవన్నమాట. కర్రీకి వచ్చేసి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాను. ఇవి సాస్ బాబుకి, ఇంకా బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసాను ఫ్రై చేద్దామని. ఇవేమో టమాటాలు చిట్టు రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు వేసి కర్రీ చేస్తాను. చిన్న గ్యాస్ అయితే ముట్టించేసాను, కడాయి పెట్టేసుకున్నాను. రొయ్యలు కూడా తీసేసుకున్నాను. రొయ్యలు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. చూసేద్దాం మరి ఏ విధంగా చేస్తాను అనేది. ఆయిల్ అయితే మనకు బాగా వేడింది కదా, కడుగు పెట్టేసుకున్న రొయ్యలు వేసేసుకోవాలి. రొయ్యలు మొత్తం అయితే మనకి లైట్గా ఫ్రై అవ్వాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మొత్తం తాలింపు కలిపేసుకోవాలి. టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం ఫ్రై చేసేసుకుని కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసిన తర్వాత పసుపు వేసుకున్నాం. మనకి చూద్దాం, పొగలు లెగుస్తూ ఉంది. కర్రీ మాత్రం అయితే బాగా మగ్గిన టమాటా అవి కూడా. ఇంకా లైట్గా కారం వేసుకున్నా. మనకి కర్రీ అయితే సగం పాటు అయితే ఉడికేసింది. కారం వేసేసుకోవాలి. కారం అయితే వేస్తాం కదా, కలిపి వేసుకున్నాం. త్వరగా అయితే రైస్ కూడా కట్ల పొయ్యి మీద పెట్టేస్తాను, ఉడుకుతూ ఉంది. మనకి ఇంక ఈ కర్రీ కూడా రెడీ అయితే సాస్ బాబుకి స్నానం చేయించేసి బంగాళదుంప ఫ్రై కూడా చేస్తాను. ఇంకా అబ్బాయిని స్కూల్కి పంపించాలి. బావ అయితే ఇంకా రాడ్ బిల్డింగ్ కట్టాలని చెప్పేసి కొత్త పని ఒప్పుకున్నాం కదా, ఇంకా అక్కడికి వెళ్ళాడు. వచ్చేలేపే కర్రీ అయితే భోజనం చేసి ఇంకిద్దరం పని దగ్గరికి వెళ్ళిపోతాం. మూత పెట్టేసుకున్నాం. ఒక 2 నిమిషాల తర్వాత కర్రీ చూసేసుకొని దించేసుకోవటమే. బాగా వచ్చేలాగా త్వరగా ఉడికితే ఇంకలోపు బాబుకి స్నానం చేసి ఇంక 8:40 కల్లా అబ్బాయిని వెనక్కి ఇచ్చేసి మేమైతే ఇంకా నాకు ఈరోజు పని ఉందో లేదో ఏ సంగతి చెప్తాలే రాజీ అని చెప్పేస్తాడు. బాగా వచ్చిందాక చూడాలి. మనిషితో పని లేకుండా ఉడికేసింది. కొంచెం నీరు మంట లేకుండా ఇంక ఈ విధంగా ఉంచితే నీరు దిగేసిద్ది. టైం 8 అవుతుంది. 8:40 కల్లా అబ్బాయిని వెనక్కి ఇచ్చేద్దాం. కొత్త బండి కదండి, అందుకని చెప్పేసి నేనైతే మామూలుగా చన్నెలతో కడగకుండా స్టవ్ ఆన్ చేసేసి గిన్నె బాగా వేడిన తర్వాత వాటర్ పోసి ఇంకా ఆ విధంగా అయితే కడిగేసాను. ఇంకా కడాయి అయితే వేడింది కదా, ఆయిల్ పోసేసుకొని బంగాళదుంప ఫ్రై చేసేద్దాం. గంటకే వచ్చింది ఈ గంట కూడా. ఇవైతే లైట్గా బాగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప వేసుకుంటాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం. సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపి వేసుకోవాలి. మొత్తం అయితే ఈ విధంగా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత లైట్గా పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకున్నాం. పసుపు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపి వేసుకొని మూత పెట్టేసుకున్నాం. అదేవిధంగా మన పెరట్లయితే ఒక మెంతికూర ఉండదు కదా, మెంతికూర కోసుకొచ్చుకొని శుభ్రం కడిగేసుకొని కట్ చేసుకొని ఇంక ఈ బంగాళదుంప కర్రీలో కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాం. అండి ఇంక మన పెరట్లో అయితే మెంతికూర వచ్చింది. మెంతికూర కట్ చేసేసుకున్నాం. ఇదిగోండి వంకాయ చెట్లు, టమాటా చెట్లు,
మిరప మొక్కలు మొత్తం బాగా వచ్చినాయి. ఇవేమో చిక్కుడుగా చెట్లు మొత్తం అసలుకి బీరు బాకుండా వచ్చేసినాయి. మెంతికూర ఉంది కదా, ఇంక ఇప్పుడైతే బంగాళదుంప కర్రీలకు సరిపోద్ది. మెంతికూర కట్ చేసుకుందాం. ఓకేనండి, మన పెరట్లో అయితే మెంతికూర అయితే వచ్చింది కదా, మెంతికూర కోసేసుకున్నాం. ఫస్ట్ మన చేతులతో పండించింది కర్రీ చేయడం. ఇంత కట్టలే 10 రూపాయలు 20 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. కాస్త దేంతో మన ఇంట్లోనే పండించుకోవచ్చు. ఇదిగోండి మన పెరట్లో మెంతికూర ఫస్ట్ టైం కట్ చేసాను. ఇదైతే బంగాళదుంప కర్రీలో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంక ఈ ప్రాసెస్ ఇంక ఇదైతే పొలతో తవ్వేసి మళ్ళీ ఇంకా ఆడ నుంచి ఏరేదాకా మళ్ళీ మెంతులు పోస్తాను. ఇంత ఫ్రెష్ ఐటమ్స్ అయితే మనకి మన ఇంట్లోనే పండించుకొని తినవచ్చు. చాలా బాగుంది కదా. శుభ్రంగా కడిగేసి ఇంతేనండి కట్టలు కట్ట అమ్మేది. 10 రూపాయలు కట్ట, 15 రూపాయలు అని చెప్పేసి మా ఊరు. కడిగేసుకున్న తర్వాత శుభ్రం కట్ చేసేసుకొని కర్రీలో పెట్టేసుకోవాలి. ఓకేనండి, మనకి బంగాళదుంప అయితే బాగా మగ్గింది కదా. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇదిగోండి మన పెరట్లోది మెంతికూర ఉంది కదా, మెంతికూర వేసేసుకోవాలి. మెంతికూర వేసుకొని ఒకసారిగా కలిపి వేసుకున్నాం. ఈ విధంగా ఇట్లా మొత్తం ఒకసారి కలిపి వేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని మగ్గించేసుకున్నాం. మనకు మెంతికూర మగ్గిందా లేదో చూసేసుకుందాం. బంగాళదుంపతో పాటు మొగ్గేసింది మనకు మెంతికూర కూడా. లైట్గా కారం వేసుకోవాలి. సాస్ బాబు కోసం కదా, అందుకని చెప్పేసి లైట్గా వేసాను కారం అనేది. కాసేపు అట్లా 1 నిమిషం అయితే అట్లా కలిపి వేసుకొని కారం స్మెల్ పోయేదా కొంచెసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అబ్బాయికి అయితే క్యారేజీ పెట్టేసేద్దాం. మూత పెట్టేసుకుందాం. మరి కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్లే కదా. లాస్ట్ ఫైనల్గా అయితే కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకొని ఒకసారిగా కలిపి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాబు క్యారేజీ అన్నం పెట్టేసి వేడి నీళ్ళతో స్నానం చేపించేసి బాబుకి కూడా అన్నం తినిపించేసి స్కూల్కి అయితే పంపించేస్తాను. ఇంకా కర్రీ అయి మొత్తం ఎలా చేశానని చెప్పేసి కమెంట్ చేయండి. మన పెరట్లో పండించిన ఇంకా మెంతికూర ఈ విధంగా చేశాను. ఓకేనా. సుహాస్ చిన్నయ్యకేమో స్వెటర్ వేసేసాను చలి పుడుతుందని చెప్పేసి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సాస్ బాబు స్కూల్కి వెళ్ళే టైం అనమాట. ఇంకండి మనకి బంగాళదుంప వేసాను. గబగబ కలిపి అయితే సాస్ బాబుకి తినిపించేయాలి. క్యారేజీకి కూడా పెట్టేస్తాను. కర్రీ చూడండి అసలుకి చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంక ఈరోజు కొంచెం అన్నం కూడా చివుడింది అనుకుంటున్నాను. కట్ల పొయ్యి మీద కొంచెం వేసి ఎక్కువైనాయి. సరే బంగాళదుంప కర్రీతో సాస్ బాబుకి పెట్టేసి నేను కూడా క్యారేజీకి పెట్టేసి ఇంక అబ్బాయిని స్కూల్కి పంపించేయాలి. టైం అయిపోతుంది. అదేవిధంగా ఇదిగోండి టమాటా రొయ్యల కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. త్వరగా బాబుని స్కూల్కి పంపించేసేద్దాం మరి.